గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణోద్యమం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని ప్రధానంగా 3 దశలుగా విభజిస్తుంటారు. ఒకటవది మితవాదుల దశ, రెండవది అతివాదుల దశ, మూడవ దశ గాంధీ దశ అనేసి. గాంధీ గారు ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఈయన దక్షిణాఫ్రికాలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ప్రేమ, సత్యం, అహింసలతో కూడిన సత్యాగ్రహం అనే రాజకీయ ఆయుధాన్ని విజయవంతంగా ఉపయోగించి మంచి ఫలితాలు సంపాదించారు. గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో నిర్వహించిన మొదటి పెద్ద ఉద్యమము సహాయ నిరాకరణోద్యమము. సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రధానంగా 3 కారణాలతో నిర్వహించారు. ఒకటి ఖిలాఫత్ సమస్యకు పరిష్కారము, మరియు పంజాబ్ దురంతాలకు పరిష్కారము, మరియు స్వరాజ్య సాధన అని. ఈ సహాయ నిరాకరణోద్యమంలో 2 అంశాలు ఇమిడి ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మక కార్యక్రమాలు, కన్స్ట్రక్టివ్ వర్క్స్. కన్స్ట్రక్టివ్ వర్క్లు ఏమంటే మద్యపానాన్ని తగ్గించుకోవడము, చేనేత వస్త్రాలను ధరించడము మరియు ప్రోత్సహించడము. మరొక పక్క కులాల మధ్య, మతాల మధ్య భేదాలు తగ్గించడము, స్వదేశీ విద్యా విధానాన్ని పాటించడం లాంటివన్నీ నిర్మాణాత్మక కార్యకలాపాల్లో ఉంటాయి. అదేవిధంగా బహిష్కరణ కార్యక్రమాలు లేదా బాయ్కాట్ విషయాల్లో విద్యార్థులు పాఠశాలను బహిష్కరించడము, ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలు వదిలివేయడము, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులో చుట్టూరు తిరగకుండా ఉండటం లాంటివన్నీ బహిష్కరణ కార్యక్రమాల కిందకి వస్తాయి. అదేవిధంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం లాంటివి కూడా బహిష్కరణ కిందకే వస్తాయి. ఈ విధంగా సహాయ నిరాకరణోద్యమంలో ఒక పక్క నిర్మాణాత్మక కార్యక్రమాలు, మరొక పక్క బహిష్కరణ కార్యక్రమాలు 2 ఇమిడి ఉంటాయి. సహాయ నిరాకరణోద్యమం దేశమంతటా ప్రారంభించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుండగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా అన్న ఊర్లో సత్యాగ్రహులు మీద లాఠీ చార్జీ చేసిన పోలీసుల మీద తిరగబడిన సత్యాగ్రహులు పోలీస్ స్టేషన్లో దాంకున్న పోలీసులకు నిప్పంటించి 22 మంది పోలీసులను సజీవ దహనం చేయడంతో ఉద్యమం హింసారూపం ధరిస్తున్నదని, ఇంకా తన సత్యాగ్రహ సూత్రాలను ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేదని భావించిన గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేశారు. సహాయ నిరాకరణోద్యమం తన లక్ష్యాలను ఎట్టి సాధించకపోయినా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక పెద్ద ముందడుగని మనము గమనించవచ్చును. ఈ సహాయ నిరాకరణోద్యమము ప్రజల్లో ప్రభుత్వం పట్ల భయాన్ని తొలగించింది. స్వాతంత్రోద్యమాన్ని ఒక నిర్మాణాత్మక దశకు తీసుకొని పోయి మంచి ఫలితాలను సాధించింది. సహాయ నిరాకరణోద్యమం గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో మరొక పాఠం గురించి మాట్లాడుకుందాము.